మనకి ఒంగోలులో అనేక కళా సంఘాలు ఉన్నాయి. ప్రతి వారం కూడా ఒక్కొక్క మనం సంగీత విభావాన్ని కూడా చూస్తూ ఉంటాం. అందరూ కళాకారులు కూడా ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళు సమిష్టిగా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే అందరూ కళాకారులు రావటం, అందరూ ఎవరి కార్యక్రమం జరిగినా సరే అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం. మనకి మన రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఈ ఐక్యత సఖ్యత ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ మన జిల్లాలో మాత్రం కళాకారులందరూ కూడా సఖ్యతగా ఐక్యతగా ఉండి అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొనటం అనేది మనం చూస్తున్నటువంటి అంశం. అయితే మనకి ఎవరికి వాళ్ళు ఒక సంఘంగా పెట్టుకునేదానికన్నా సంఘటితంగా ఒక సంఘాన్ని పెట్టుకున్నట్లయితే కళాకారులకు ఒక ప్రయోజనం చేకూరుతుంది. అలా కళాకారులకు ప్రయోజనం చేకూరాలంటే ఒక సంఘం అనేది బలమైనటువంటి సంఘం ఉండాలి. అందుకనే కళాకారులకి మనం ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని 2006వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న సుకుమార్ గారు. ఆ రోజు ఆయన ముందు చూపుతోటి దీన్ని ఆలోచించి మనకి కళాకారులకి ఏ సమస్య ఇచ్చినా సరే అధికారులకు దగ్గరికి వెళ్ళాలన్నా, కళాకారులకి ఏదైనా ఇళ్ల స్థలాలు కావాలన్నా, కళాకారులకి ఏదైనా పెన్షన్ రూపంలో ఏదైనా కావాలన్నా, కళాకారులకి ఏదైనా అనారోగ్య సమస్య కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలన్నా, కళాకారులకు ఇంకొక రకమైనటువంటి సమస్య అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తే అది వ్యక్తిగతంగా మన సంస్థలు ఉన్నట్లయితే దాన్ని సాధించుకోవటం అనేది చాలా కష్టం. అలా కాకుండా ఒక సంఘం, జిల్లా స్థాయి సంఘం అన్ని కళా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఒకదాన్ని కనుక ఏర్పాటు చేస్తే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వనగూడేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే మా అంగలకుర్తి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారిని, వారి సతీమణి గారిని కూడా కళాకారులకు అందరికీ మీరు స్థలాలు ఇవ్వాలండి, అందరికీ ఒక చోట ఇవ్వాలండి అని చెప్పి వాళ్ళు అభ్యర్థన చేయటం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దానికి అంగీకరించారు కూడా. కాబట్టి ఇటువంటిది మనందరం సంఘటితంగా ఉంటేనే ఇవి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఈరోజు 2006లోనే ప్రారంభించి, అంటే ఇప్పటికి 19 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంస్థ ఇది. దీనికి 19 సంవత్సరాల నుంచి అనేక మంది పెద్దలు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు, కార్యదర్శులుగా ఉన్నారు, మెంబర్స్గా ఉండి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాల్ని జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కష్ట సమయంలో అయితే అనేక మంది కళాకారుల్ని ఆదుకున్నటువంటి సంస్థగా కూడా మనకి ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ద్వారా ఎంతోమంది కళాకారులకి ఆ రోజుల్లో ప్రోగ్రామ్స్ లేవు, ఆ ప్రోగ్రామ్స్ మీదే ఆధారపడి జీవనాన్ని సాగించేటటువంటి వాళ్ళకి ఆ రోజు నెలవారీ సరుకులు కూడా ఇచ్చినటువంటి సంస్థగా కూడా శ్రీ సంగీత కళాకారుల ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఒక గుర్తింపును కూడా సాధించింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకొక నూతన బాడీ మన బాబు గారు అధ్యక్షుడిగా, ఎస్కే బాబు అన్న అధ్యక్షుడిగా ఈ బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మన ప్రకాశం జిల్లా అంటేనే కళాకారుల ప్రకాశం జిల్లా, కళాకారుల కిల్లా అన్నటువంటిది పేరు ఉంది ప్రకాశం జిల్లాకి. ఎందుకంటే ఏ రంగంలో చూసుకున్నా సరే, సినిమా రంగంలోకి కనుక వెళ్తే ఒక నటుడిగా వెళ్ళినటువంటి వాళ్ళు దిగ్విజయం సాధించారు, సంగీత కళాకారులుగా వెళ్ళినటువంటి దిగ్విజయం సాధించారు, అలానే దర్శకులుగా వెళ్ళినటువంటి వాళ్ళు దిగ్విజయం సాధించారు. నటనా రంగంలో అయితే నంది నాటకోత్సవాల్లో అయితే అనేక రకాలైనటువంటి నందులు, వందల కొద్ది నందులు మన ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలోనే మనకి ఉగాది పురస్కారాలు లభిస్తే నాగేశ్వరమ్మ గారికి సంగీత ద్వారా సంగీతంలో నుంచి వారికి ఉగాది పురస్కారం కూడా రావడం జరిగింది. అట్లా అనేక మంది కళాకారులు మన జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బాడీకి ముందు సేవలు అందించినటువంటి సీనియర్ గాయనిమణి ఏల్తూరి అనంతలక్ష్మి గారు, వారు నీ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో కూడా అనేక మార్లు పేద కళాకారులకి వాళ్ళ కుమారుడు మారుతీరావు గారు వర్ధంతి సందర్భంగా పేద కళాకారులకి అనేక రకాలైనటువంటి ఆర్థిక సహాయం అందించినటువంటి మన అనంతలక్ష్మి గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఈ కరోనా సమయంలో కూడా అనేక మందికి సహాయ సహకారాలు అందించారు. ముందుగా వారు ఇంతకాలం చేసినటువంటి సేవలకు గుర్తింపుగా వారికి ఈ కొత్తగా నూతనంగా ఎంపికైనటువంటి బాడీ ద్వారా వారికి సన్మానం చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలానే ఈ మధ్య కాలంలో ఇప్పుడే చెప్పాను, ఉగాది పురస్కారాన్ని సంగీత పక్షంగా అందుకున్నటువంటి మన నాగేశ్వరమ్మ గారు, చెల్లా నాగేశ్వరమ్మ గారిని కూడా
వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి. ముందుగా ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య లోగో, ప్రతిదాని కూడా మనం ఒక లోగోని ఏర్పాటు చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి లోగోను కూడా సరస్వతి మాత యొక్క చిత్రపటంతో లోగోను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకు వాక్కునిచ్చేటటువంటి తల్లి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపిక తుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ అంటూ అమ్మవారు ఆ వాక్కునిచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమెకు ముందుగా నీరాజనాలు అర్పిస్తున్నారు. కళాకారులందరూ కూడా గాయని గాయకులు గాయని మండలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారికి నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు. అది చూడండి. ఓకే, ఓకే. రండి సార్, అందరూ అయిందా? రండి. మా అందరూ వెనక్కి ఈ సన్మాన కుర్చీకి వెనక్కి వెళ్తే అందరూ మన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. రండి అందరు రండి, వెనక్కి రండి, అటు వెనక్కి రండి అందరు. రాయా మారుతి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే సంప్రదాయం ఏమిటంటే, గతంలో దీనికి సారథ్యం, ఈ సంఘానికి సారథ్యం వహించినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. అంటే గతంలో సంస్థ అధ్యక్షులుగా చేసినటువంటి వాళ్ళ కృషికి ఆ గుర్తింపుగా వారిని వీడ్కోలు పలుకుతున్నట్లు, కొత్త వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్లుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఇంతకాలం సేవలు అందించినటువంటి ఏల్తూరి అనంతలక్ష్మి గారికి ముందుగా ఈ నూతనంగా ఏర్పడినటువంటి బాడీ ఎస్కే బాబు గారు, అలానే గౌరవాధ్యక్షులు మన వ్యవస్థాపక అధ్యక్షుడు నక్క సుకుమార్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా వారిని ముందుగా సత్కరిస్తూ ఉన్నారు. రండి అందరు రండి. ఫుల్ తీసుకో అన్న బాబా, నువ్వు కూడా ఉండాలి. అందరు రండి. కొట్టండి అందరూ, తప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక ఆయన అన్నాడు, పిల్లకాయలకి కావాలి చాక్లెట్లు, ఆడవాళ్ళకి కావాలి ముచ్చట్లు, కళాకారులకు కావాలి చప్పట్లు అన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆ కళాకారులందరికీ చప్పట్లు కొడితే వాళ్ళు ఆనందించేదానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండం అండి, మీకు ఘనంగా ఆ సత్కారం జరగడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంతకాలం మీరు సేవలు అందించినందుకు కళాకారులందరి పక్షాన వారికి అనంతలక్ష్మి గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే సంగీత రంగంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్నటువంటి సీనియర్ గాయనిమణి చెల్ల నాగేశ్వరమ్మ గారికి కూడా నూతనగా ఎంపికైనటువంటి ఈ బాడీ సందర్భంలో వారికి కూడా గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సత్కారాన్ని అందిస్తున్నారు. ఎస్కే బాబు గారు, అలానే వ్యవస్థాపక అధ్యక్షులు నక్క సుకుమార్ గారు, మిగతా గాయని గాయకులు అందరూ కూడా సత్కారం చేస్తూ ఉన్నారు. చెప్పండి, కూర్చోండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు మేము తర్వాత మాట్లాడతాం. మనం సంగీత కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ముందు ప్రమాణ స్వీకారం లాంటి కార్యక్రమాన్ని ముగిద్దామని చెప్పి పెద్దలందరూ కూడా చెబుతున్నారు. కాబట్టి అందరూ ఉండండి అమ్మా. ది ప్రకాశం జిల్లా కళాకారుల సమాఖ్య 2006లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆ రోజు నక్కా సుకుమార్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి దీన్ని స్థాపించారు. ఇది దినదిన ప్రవర్ధమానమై, అంటే ఇప్పటికి 19 సంవత్సరాల్లో గడుస్తూ ఉంది.
త్వరలోనే సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకునేటటువంటి సమయం కూడా వస్తుంది. వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా సుకుమార్ గారిని ఈ వేదిక మీద ఉన్నటువంటి కళాకారులందరూ కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటూ, నూతన అధ్యక్షుడు బాబు గారు ఎక్కడ ఉన్నారు, రండి రావాలి. నక్కా సుకుమార్ గారికి సన్మానం. నరసింహరావు గారు గౌరవ అధ్యక్షులు పైకి రావాలి. మీరు కూడా రా, ఉన్నాయా నీకు కూడా? ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి గాయని మణులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అందరికీ శాలువాలతోటి సత్కారం చేసేదానికంటే శాలువాలతోటి సత్కారం చేసేదానికంటే ఈ ఎంపికైనటువంటి వాళ్ళకి వస్త్రాలు సమర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా గాయని మణులు ఒక ఆలోచన చేసి నూతనంగా ఎంపికైనటువంటి వాళ్ళకి వస్త్రాలని సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా ఈ శాలువాలు అయితే ఏం చేస్తాం, అందుకనే వాళ్ళకి ప్యాంటు షర్ట్ లాంటిది సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గాయని మణులందరూ కూడా ఏల్తూరి అనంతలక్ష్మి గారు, శ్రీదేవి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, లక్ష్మీ తులసి గారు, యశోద గారు, శేషారత్నం గారు, నిర్మలమ్మ గారు, వీరందరూ కూడా వారికి ఒక సోదరుడిగా భావించి సోదరుడికి ఏ విధంగా అయితే లేడీస్ అందరూ అదే చెప్పాను కదా పేర్లు గాయని మణులు అందరూ కూడా అందరూ లేడీస్. అవును, నలుగురికి ఇక్కడ నలుగురు ప్రధానమైనటువంటి వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో, అంటే ఒక అన్నయ్యకి ఏ విధంగా ఆ సోదరీమణులు పెడతారో రక్షాబంధన్ రోజు, అటువంటి రక్షాబంధన్ కార్యక్రమంలాగా ఈరోజు కోడలు కూడా ఉంది. వారికి బట్టలు సమర్పిస్తున్నారు. సుకుమార్ గారు, మీరు వాళ్ళకి మెజర్మెంట్స్ ఇచ్చారా? వాళ్ళకి మీ ఆదులు ఇచ్చారా? అలాగే, ఓకే, థ్యాంక్ యూ అండి. నక్కా సుకుమార్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు, వారికి పిలుస్తా నక్కా సుకుమార్ గారికి సన్మానం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే సన్మానం చేయొచ్చండి, సన్మానం చేయొచ్చు. ఓకే, వారి యొక్క ఆలోచన విధానంతో ఈ ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య 2006లో ఏర్పడటం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈరోజు నూతన అధ్యక్షుడిగా మనందరికీ అన్ని కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని సంఘాలకు కూడా తాను ఒక అడ్వైజర్గా ఉంటూ అందరి మనిషిగా మన్ననలు పొందినటువంటి ఎస్కే బాబు గారు వారిని వేదిక మీదకి ఈరోజు నూతన అధ్యక్షుడిగా వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా వారిని ఎంపిక చేశారు. వారికి కూడా వేదిక మీద ఉన్నటువంటి గాయని మణులు చక్కగా వారికి కూడా నూతన వస్త్రాలని సమర్పిస్తూ ఉన్నారు. చూడండి, బాబు గారికి కూడా నూతన వస్త్రాలు సమర్పించారు. అలానే ఎస్కే బాబు గారి అభిమానులు ఎవరైనా ఉంటే వారికి వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా సుకుమార్ గారు వారికి సన్మానం చేస్తున్నారు. శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషః మద్దుల నరసింహారావు గారు కూడా వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. పురుషః శతాయుః పురుషః పురుషః శతాయుః అనంతలక్ష్మి గారు కూడా బాబు గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. శతేంద్రియః పురుషః శతాయుః శతాయుః పురుషః శతేంద్రియః కీబోర్డ్ ఆర్టిస్ట్ మన ఇర్మియా గారు పక్కకి రండి. మీరు వచ్చేసేయాలి, ఇంకా వాళ్ళు సన్మానం చేయాలి కదా, మీరు పక్కకి రండి. శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ పురుషః పురుషః శతేంద్రియ ఆయుషి ఇర్మియా బాబు గారి బాబన్న మిస్సెస్ గారు కూడా విచ్చేశారు. మా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు గారి సతీమణి హుస్సేన్ది అక్కడ కూర్చొని ఉంది. చెయ్యకుండా కాదు, రావాలి వేదికలోకి. ఇంతవరకు ఏ ఫంక్షన్లో కూడా మీరు కనపడలేదండి. రండి ఒకసారి. కోటేశ్వరరావు గారు, ఐ నరసింహం గారు, రైల్వే నాగేశ్వరరావు గారు వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. ఓకే, వచ్చేసేయండి, చేసిన వాళ్ళు రండి. నెక్స్ట్ ఐ మురళీకృష్ణ గారు, అన్నమయ్య గాయకులు ఐ మురళీకృష్ణ గారు సత్కారం చేశారు.
చిట్టా శివప్రసాద్ గారు, మా యశోద గారు సత్కారం చేస్తూ ఉన్నారు. భవతి శతాయుః భవతి శతాయుః పురుషః పురుషः శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः వచ్చేసేయాలి పక్కకి. శతాయుః పురుషः పురుషः శతాయుః పురుషः సదేంద్రియः సదేంద్రియः శేషారత్నం గారు బాబు గారికి సత్కారం చేస్తూ ఉన్నారు. సదేంద్రియः సత్కారం చేసిన వాళ్ళు వచ్చేసేయండి పక్కకి. పురుషः సదేంద్రియः సదేంద్రియः వచ్చేసేయండి పక్కకి. పురుషः సదేంద్రియ ఆయుష్యాయుషి నాగేశ్వరమ్మ గారు పురుషः సదేంద్రియ ఆయుషి నాగేశ్వరమ్మ గారు సత్కారం చేస్తూ ఆయుష్యాయుషి సదేంద్రియ సదేంద్రియ ఆయుష్యేవైవాయుషి సదేంద్రియ సుబ్బయ్య గారు, దేనుకొండ సుబ్బయ్య గారు, చిట్టా శివప్రసాద్ గారు, ప్రకాశం కళాకారుల సమాఖ్య, ప్రకాశం రంగస్థల కళాకారుల సమాఖ్య మన చిట్టా శివప్రసాద్ గారు, దేనుకొండ సుబ్బయ్య గారు, మన అంగల్గుర్తి ప్రసాద్ గారు, అంబటి కొండయ్య గారు, బాబురావు గారు మన ఎస్కే బాబు గారిని సత్కారం చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతి అంబటి కొండయ్య గారు సత్కారం చేస్తున్నారు. సలీం ఖాన్ గారు మన ఎస్కే బాబు గారికి సత్కారం చేస్తున్నారు. షాజహాన్ గారు, సలీం ఖాన్ గారు, షాజహాన్ గారు ఎస్కే బాబు గారికి సత్కారం చేస్తున్నారు. రండి. ఇంకా పురుషः సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానకం మనమే పిలవాలా, ఇదే నువ్వే శతమానమితి శతమానం శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః పురుషः ఓకే నువ్వు ఇద్దరు పట్టుకోండి. ఓకే, అట్లా పట్టుకోండి. అది శతాయుః పురుషః పురుషः శతాయుః శతాయుః పురుషः సదేంద్రియः సదేంద్రియः. బాబు గారు, మీకు జరిగినటువంటి సన్మానానికి మీరు మురిసిపోకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని మీ కాలం ఉన్నంత కాలం కూడా కళాకారులకి మంచి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అయిపోయింది. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శిగా యువకుడు, ఈ మధ్యలోనే మనకి ప్రకాశం జిల్లాలో మంచి గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో మన ప్రకాశం జిల్లా కీర్తిని ఇమిడింపజేస్తున్నటువంటి ఆములూరి మనోహర్ గారికి కూడా సత్కారం జరుగుతుంది. అమ్మ బట్టలు తీసుకోండి. ఆములూరి మనోహర్ గారికి వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా సుకుమార్ గారు ముందుగా సత్కారం చేస్తూ ఉన్నారు. వెనకలాగే వారికి కూడా నూతన వస్త్రాలు మనోహర్కి సమర్పిస్తూ ఉన్నారు. రండి, మీరందరూ రావాలి. మనోహర్కి మీరే లక్ష్మీ ప్రసన్న గారు, ఓకే, కోటేశ్వరరావు గారు వారి కండువాతడు సత్కారం చేస్తూ ఉన్నారు. లక్ష్మీ తులసి గారు, మారుతి గారు అందరూ, నాగేశ్వరమ్మ గారు మనోహర్కి సత్కారం. వచ్చేసేయాలి, ఇంకా చేసిన వాళ్ళు వచ్చేసేయాలి. ఇంకా చాలామందికి ఉంది. ఇంకెవరు? ఓకే, లక్ష్మీ ప్రసన్న గారు రండి. లక్ష్మీ ప్రసన్న చెప్పాగా. ఇంకా ఎవరన్నా? అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మనోహర్. ఇదే ఉత్సాహంతో కార్యదర్శిగా నీకు చాలా బాధ్యత ఉంది. మనోహర్, కార్యదర్శిగా నీకు చాలా బాధ్యత ఉంది. నువ్వే బాగా ఈ సంఘాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. కోశాధికారిగా ఎవరికి? ఎస్కే బాబు గారు నూతన అధ్యక్షుడు, నూతన కార్యదర్శికి సత్కారం చేస్తూ ఉన్నాడు. అసలు సంఘం నడవాలంటే క్యాషియర్ ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోస్టులో మనకి ఉప్పుతెర్ల కోటేశ్వరరావు గారు, అంటే ట్రెజరర్గా ఉప్పుతెర్ల కోటేశ్వరరావు గారు ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వారికి కూడా వేదిక మీద ఉన్నటువంటి గాయనీ మండలందరూ ముందుగా వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా సుకుమార్ గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు.
తర్వాత బాబు గారు, ఎస్కే బాబు గారు నూతన అధ్యక్షుడు. ఉండమ్మా తులసి గారు ఉంటాను, వాళ్ళు చేస్తున్నా, చేసినాక పెడదాం. వ్యవస్థాపక అధ్యక్షుడు, ఒక్క నిమిషం ఆగండి, బట్టలు ఇచ్చిన తర్వాత మీరు చేద్దరు కానీ వేయండి. అది కూడా గాయని మళ్ళు నూతన వస్త్రాలు అందరికీ నలుగురికి యూనిఫామ్గా ఉన్నటువంటి ఇచ్చారు. అయితే కోటేశ్వరరావు గారికి 4 జేబులు గుట్టించారు. ఎందుకంటే ఆయన సెక్రటరీ కాబట్టి, ఆయన కోశాధికారి కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి ఆయనకి జేబులు ఎక్కువగా కుట్టించడం జరిగింది. చెప్తా కోటేశ్వరరావు గారికి సత్కారం జరుగుతుంది. నాగేశ్వరమ్మ గారు సత్కారం చేస్తున్నారు. నాగేంద్రబాబు, సురేష్ గారు కూడా మన కోటేశ్వరరావు గారికి సత్కారం చేస్తూ ఉన్నారు. రావాలి త్వరగా, ఇంకా చాలామంది ఉన్నారు. పెయిన్ ఓకే. మారుతి చేస్తావా? ఏంది అటు ఇటు తట్టిట్లాడతావు ఏంది? వెయ్యి. మారుతి కోటేశ్వరరావుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అందుకనే గ్రీన్ శాలువాని తీసుకొచ్చి కప్పుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా ప్రతి సంఘానికి కూడా గౌరవ సలహాదారులు ఉండాలి. ఆ గౌరవ సలహాదారులలో మనకి మద్దుల నరసింహారావు గారు మనందరి కళాకారులందరికీ కూడా పెద్ద దిక్కు. కాబట్టి ఆయనకి మనం సన్మానం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇందాక నేను వచ్చి కూర్చున్నాను, ఇక్కడ 5 సింహాలు ఉన్నాయి. ఆ బాక్సుల మీద చూడండి, ఒక్కొక్క బాక్స్ మీద 2 సింహాలు ఉన్నాయి. ఈ బాక్స్ మీద 2, ఈ బాక్స్ మీద 2, కింద 4 సింహాలు, పైన మద్దుల నరసింహారావు 5వ సింహం. 5 సింహాలు ఉన్నాయి ఇక్కడ. మన మద్దుల నరసింహారావు గారికి మనందరం కూడా చక్కగా సత్కారం చేస్తూ ఉన్నారు. సంఘం తరపున వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా సుకుమార్ గారు, ప్రస్తుతం అధ్యక్షుడు మన ఎస్కే బాబు గారు, వారిద్దరు కూడా గౌరవ సలహాదారికి సత్కారం చేస్తూ ఉన్నారు. పూలు వేయండి. మద్దుల నరసింహారావు గారిని మనం గతంలో కూడా అనుకున్నాం, ముద్దుల నరసింహారావుగా మనందరం కూడా ముద్దుగా పిలుచుకుంటామని. వారికి సత్కారం జరుగుతూ ఉంది. మరొక సలహాదారుగా ఏల్చూరి అనంతలక్ష్మి గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. వారికి మరొక మారు, ఇందాక వీడ్కోలు, ఇప్పుడేమో గౌరవ సలహాదారుగా మరొక మారు మీకు సన్మానం. నరసింహారావు గారు రైట్. ఎవరికి? మద్దుల నరసింహారావు గారికి మారుతి గారు కూడా అనేక మార్లు మన నరసింహారావు గారు సంగీత విభావర్లు కూడా పెట్టాడు. భక్తి సంగీత విభావర్లో కూడా మన మారుతి గారు అనేక మార్లు పాడటం జరిగింది. వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. తర్వాత మరొక గౌరవ సలహాదారు అనంతలక్ష్మి గారు రైట్. వారికి కూడా సంస్థ పక్షాన సత్కారం జరుగుతూ ఉంది. అనంతలక్ష్మి గారు కూర్చోండి. ఇది బాడీలో కానీ ఓకే. పూలు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు, ట్రెజరర్, కోచ్, సెక్రటరీ కూడా రా. సెక్రటరీ రా, ఎక్కడికి రా, ఇవి తీసి నిలబడు. ముగ్గురు కూడా పిహెచ్టీలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ముగ్గురు కూడా గౌరవ సలహాదారుని సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి అనంతలక్ష్మి గారు. తర్వాత సంయుక్త కార్యదర్శులు కె నాగేంద్రబాబు గారు, సంయుక్త కార్యదర్శిగా నాగేంద్రబాబు దండి. నాగేంద్రబాబు కూడా సత్కారం జరుగుతుంది. కూర్చోయా. ఎగ్జిక్యూటివ్ బాడీ వీళ్ళంతా సంయుక్త కార్యదర్శులు కె నాగేంద్ర బాబు చక్కగా రిథం ప్యాడ్ మీద వీళ్ళందరికీ వాద్య సహకారాన్ని అందిస్తూ అందరికీ ఆ మన్నలు పొందినటువంటి నాగేంద్రబాబు కూడా సత్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ నాగేంద్రబాబు. తర్వాత మరొక సంయుక్త కార్యదర్శి వి నాగరాజు సిహెచ్వి కింద సిహెచ్వి నాగరాజు సిహెచ్వి నాగరాజు లేకపోతే అసలు కార్యక్రమాలే ఉండవు. ఎందుకంటే మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి ఎన్నో రోజులుగా ఈ కళాకారులకి అండగా ఉంటున్నటువంటి మన సిహెచ్వి నాగరాజు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సంయుక్త కార్యదర్శిగా వారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. రా నాగరాజు.
కానీ బాబన్నా నించో ఫోటో తీయండి ఆయన. కోటేశ్వరరావు గారు అటు చూడాలి, మీరు కోటేశ్వరరావు అటు చూడాలి, ఫోటో అటు తీసేది. తర్వాత మరొక సంయుక్త కార్యదర్శిగా గాయనిమణి శ్రీదేవి గారు ఉన్నారు, వారు వచ్చినట్లు రాలేదు. తర్వాత మరొక సంయుక్త కార్యదర్శి కె లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న రా. సంయుక్త కార్యదర్శిగా ఈ సంఘంలో ఈ బాడీలో మహిళలను కూడా ఎక్కువ మందిని తీసుకున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి మహిళలకు కూడా 33% కంటే ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. వారిని కూడా మనందరం అభినందించాలి. ఓకే, లక్ష్మీ ప్రసన్న. తర్వాత కార్యవర్గ సభ్యులు. బాబన్నా నిలబడాలి, నువ్వు సర్దుకోకూడదు అటు ఇటు. కార్యవర్గ సభ్యులు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మీ తులసి గారు. లక్ష్మీ తులసి గారు మనకి అందరికీ సుపరిచితురాలు. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఒంగోలులో గాయనిమణిగా, మన ఒంగోలులోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక గుర్తింపు పొందినటువంటి లక్ష్మీ తులసి గారు కూడా ఈ సంఘంలో వారు కార్యవర్గ సభ్యులుగా పనిచేయడానికి అంగీకరించారు. వారిని కూడా సంఘం తరపున సత్కరిస్తూ ఉన్నారు. ఓకే, కొద్దిగా కింద కానండి. మీరు ఉపాధ్యక్షులు అన్నగారు ఎన్ పాండురంగనాథం గారు రండి. పాండురంగనాథం గారు వారు మంచి తపలిస్టు. ఇక్కడే కాదు, హైదరాబాద్లో పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో కూడా వారు తపలిస్టుగా, బాలసుబ్రహ్మణ్యం గారి ఉన్నటువంటి సారథ్యంలో వారు తపలిస్టుగా పాల్గొని మన ప్రకాశం జిల్లా కీర్తిని ఇనుడింపు చేసినటువంటి పాండురంగారావు గారు, వారిని రావాల్సిందిగా సాధారణంగా ఉపాధ్యక్షుడిగా వారిని ఈరోజు బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి. వేయండి. మరొక ఉపాధ్యక్షురాలు చల్ల నాగేశ్వరమ్మ గారు. ఇంతకుముందే వారికి ఉగాది పురస్కారం ఇచ్చిన సందర్భంలో సన్మానం కూడా చేశాం. వారు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించవలసిందిగా పిలుస్తామండి. మా రాజకుమారి గారు ఉపాధ్యక్షులుగా మీరు కూడా ఉన్నారు. ఉపాధ్యక్షులుగా సిహెచ్ నాగేశ్వరరావు గారు. ఏమైందంటే గౌరవ సలహాదారులు వేసేటప్పుడు కింద వీళ్ళ పేర్లు వచ్చినాయి. అదే తర్వాత కార్యవర్గ సభ్యుల్లో లక్ష్మీ తులసి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కె యశోద గారు. వారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలానే శేషారత్న గారు. రండి. తర్వాత నిర్మలమ్మ గారు. శేషారత్న గారు తర్వాత నిర్మలమ్మ గారు. ఓకే, తర్వాత నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారు కూడా కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తర్వాత వి ఆదాము గారు. తర్వాత జయరాజ్. ఆదాము గారు. తర్వాత జయరాజు గారు. రైట్. తర్వాత ఎస్కే ఒలి గారు. జయరాజు గారు తర్వాత ఎస్కే ఒలి గారు. రైట్. వీళ్ళందరూ కూడా మంచి గాయకులండి. మంచి టీముని ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య మంచి వృద్ధిలోకి రావాలని మనం కూడా ఆశిద్దాం. తర్వాత కన్వీనర్స్గా ముగ్గురిని ఎంపిక చేశారు. కురేష్ గారు, ఎస్కే కురేష్ గారు. రైట్. తర్వాత ఏ భాస్కర్ రెడ్డి గారు. సురేష్ గారు కూడా ఇప్పుడే మంచి పాట పాడారు ఈ సన్మాన సభకు ముందే. అదిరింది మామ అదిరిందిరు అని. అట్లానే సన్మాన సభ కూడా అదిరింది.
సురేష్ గారు, తర్వాత ఆళ్ళ భాస్కర్ రెడ్డి గారు రాలేదట్టుంది, పి రామలింగేశ్వరరావు గారు మరొక రాలేదు, తర్వాత ఆడిట్ కమిటీ టి నారాయణ గారు అదండి. ఈ ప్రమాణ స్వీకారం అయింది. అందరు కమిటీ వాళ్ళందరూ ఒకసారి అట్లా నిలబడితే ఒక ఫోటో దిగుతారు. అధ్యక్షుడు గారు కూర్చోండి. కళాకారుల ప్రతి కార్యక్రమానికి తన వంతు సహాయంగా పొన్నూరు శ్రీనివాసరావు గారికి కూడా ఒక చిన్న సత్కారం అండి. మాకందరికీ సహాయం చేస్తున్నారు కానీ ఏదో చిన్న సత్కారం. ఫోటో అయిన తర్వాత కార్యక్రమాన్ని నూతన అధ్యక్షుడు ఎస్కే బాబు గారు వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నూతన అధ్యక్షుడు ఎస్కే బాబు గారు ఈరోజు మా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముందుగా మీ ప్రేక్షకులందరికీ నా కళాభివందనాలండి. అధ్యక్షుడిగా ఏం చేస్తారని చెప్పి అడిగారు శ్రీను గారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక మాట ఉంది. అందరం కలిసి ఏ పనైనా సరే అలగకుండా అందరం కలిసి అధ్యక్షుడు ఏదైనా ఒక పని చెప్పాడంటే అందరం కలిసి చేసామనుకోండి, యూనియన్ అభివృద్ధి అప్పుడే జరుగుద్ది. వీళ్ళల్లో కొంతమంది అలుగుతా, కొంతమంది రాకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం అంటే ఒక పాట కచేరీలు కానివ్వండి, నెక్స్ట్ ఏదైనా సంతాప సభలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం యూనియన్ తరఫున చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా చేస్తేనే యూనియన్ అనేది ఒక మంచి ఆ యూనియన్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మరి మీరందరూ నాకు సహకరిస్తే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం. ఎవరైనా పేద కళాకారులు ఉంటే వాళ్ళకు కూడా మనం సహాయార్థంగా ఎంతో కొంత డబ్బు కానివ్వండి, వేరే సహాయాలు కానివ్వండి, మనం అందరం కలిసి చేస్తే మన యూనియన్కి మంచి పేరు వస్తుందని చెప్పని మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 4 సంవత్సరములు అధ్యక్ష పదవి అధిరోహించిన అనంతలక్ష్మి గారి స్పందన మనం కొంచెం విందాం. విచ్చేసిన కళాకారులకి, కళాభిమానులకి మా ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ, నేను 4 సంవత్సరాలు నా చేతైన వరకు అందరి సహకారంతో నేను కొంతమంది పేద కళాకారులకి అంతకుముందు నుంచే చేస్తూ ఉంటాను. కానీ మన యూనియన్ తరఫున కూడా అందరూ సహకరించారు. ఇప్పటి వరకు బాబు గారికి కూడా సహకరించి అందరూ కళాకారులు అందరూ కలిసిపెట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. అసలు ఈరోజు ముందుగా మా మహిళా గాయని మండలిని మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక అధ్యక్షుడికి కానివ్వండి, కార్యదర్శులకి ఎవరైనా ఒక శాలువా దండలతోటి వాళ్ళు సత్కరిస్తారు. కానీ వాళ్ళ వెరైటీగా మా గాయని మండలందరూ కలిసి మా నలుగురికి బట్టలు పెట్టి గౌరవించారు. కాబట్టి మా మహిళా గాయని మండలందరికీ నా కళాభివందనాలు తెలుపుకుంటున్నాను.